అయినా కాలు కాలదావునా ఇంకా మాటలు కానీ వచ్చి కాళ్ళు నొప్పులని కానీ పడుకున్న వరకు కుడికాలు పెట్ట లోపల ఒకే రూమ్ అమ్మమ్మ ఆ కొస నుంచి అంతే అదే కనపడుతుంది నీకు చిన్న కోతులు కాదు బర్రి కోతులు అంట. ఇప్పుడు మేము ఊరు లోపల నుంచి పెన్నా నది లోపలికి వెళ్తున్నాం అనమాట. ఇది బాత్రూమ్ ఇదే మా ఎరగడి చెట్లుయా. ఇక్కడ వాళ్ళు ఇప్పటికి కూడా ఇంట్లోనే కూరగాయలు పెంచుకుంటున్నారు, మార్కెట్లో తెచ్చుకోకుండా. ఇప్పటికీ వరి కోత అయిపోయిన తర్వాత పాత పద్ధతినే వాడుతున్నారు. అమ్మా రే చూడండి ఎడారిలాగా ఎట్టుందో. మా మమ్మీ 8 years వరకు ఈ ఊర్లోనే ఉండిందంట. ఆమె తిరిగిన ప్లేస్లన్నీ చూపించింది నాకు. మేము ఇప్పుడు పెన్నా నది లోపల ఉన్నాము. చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ వాటర్. నడుచుకుంటా వచ్చేదాన్ని బరువులు నీళ్ళు నిజంగా నడవాలని ఉందా లేకపోతే చెప్పండి, మీ బాధ నేను భరించలేను. అయితే మేము ఇప్పుడు వెళ్ళబోయే ఊరు, చూపించబోయే ఊరు వీర్లగుడిపాటు. మా అమ్మమ్మని ఇచ్చిన ఊరు అనమాట. అంటే మా అమ్మమ్మ అత్తగారి ఊరు. అయితే ఇక్కడ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ అంత సరిగ్గా లేకపోవడంతో ఇక్కడ టెక్నాలజీ ఇప్పటికి కూడా ఇట్లాగే ఉంది, చాలా తక్కువే ఉంది. కానీ అప్పుడు ఇంకా అస్సలకే లేకపోవడంతో మా తాతయ్య అమ్మ వాళ్ళని చదివిపించుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ ఊరు వదిలేసి అమ్మమ్మ వాళ్ళ పుట్టిన ఊరికి ఎల్లైపాలకి షిఫ్ట్ అయిపోయారు. ఇక్కడ ఉన్న పొలాలు కూడా అమ్మేసుకొని అక్కడ కొనుక్కున్నారు. కాకపోతే ఈ కొన్ని ఇయర్స్ ఇక్కడ ఉన్నారు కదా, ఒక 14-15 years. అమ్మ కూడా ఒక 8 years ఉండేంత వరకు ఇక్కడే ఉండిందంట. వాళ్ళకి కొన్ని మెమరీస్ ఉంటాయి కదా, అవన్నీ షేర్ చేసుకున్నారు. ఎంతో బాగా అనిపించింది నాకైతే. అసలు ఈ ఊరికి ఇప్పటికి కూడా అప్ అండ్ డౌన్ ఒక్క బస్సే, మార్నింగ్ ఒకటి సాయంత్రం ఒకటి. ఆటో తీసుకొని వచ్చాం మేము ఇంకా బస్ లేక. అయినా కాలు కాలదావునా ఇంకా చెప్పులు తీసి కాలు. అప్పుడు కూడా ఈ ఇల్లే ఉండేదా? ఈ ఇల్లు కాదు, ఇట్టే కట్టుండేది. తాటాకులు, దీనిపైన తాటాకులు వేసి ఉండేదా? తాత మళ్ళీ కట్టుకోవాలా డైరెక్టర్ తాత కదా, అదే అని చెప్తున్నా. ఊరిలో అయితే కాలిపోయింది. అమ్మన్నా నేను కట్టిన దీన్ని అయిపోయినా ఎందుకు లేనిపోయింది, ఖాళీగా ఉంటుంది, బాగుంటుంది. చూడండి ఇంటి పక్కనే పొలం ఉంది, ఎంత బాగుందో. చిన్న కోతులు కాదు, బర్రె కోతులు అంట. జామ చుట్టూ కాస్తే ఒక్కొక్క కోతి 20 కాయలు కోసుకున్నది. అమ్మమ్మ అదేంది కాదు, నీళ్ళు అప్పుడు గెరిసే, ఇప్పుడు నీళ్లు పోస్తున్నాయి. కుడికాలు పెట్ట. నేను ఒకటి ఊహించుకుంటే ఇక్కడ ఇంకొకలా ఉంది. నేను ఇంకా మట్టి గోడలేమో అనుకున్నా. ఇప్పుడు నేను ఇల్లు చూపిస్తున్నాను కదా, ఎగ్జాక్ట్గా ఇదే ప్లేస్లో అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఇల్లు ఉండేదంట. ఆ ప్లేస్లో అంటే వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకో తాతయ్య వాళ్ళు అంటే అమ్మేస్తారు కదా, సో వేరే తాతయ్య వాళ్ళు ఇక్కడ ఈ ఇల్లు కట్టుకున్నారు ప్రస్తుతానికి. డైరెక్టర్ తాత చదువుకున్నాడు డైరెక్టర్ తాత. ఇది కూడా ఉండేదేమా, ఇది కూడా బర్రీలు పాక లేదా బాయి. స్థలాలు బర్రెలు కట్టేసుకునేదానికి వాములు వేసుకునేది. బర్రీలు చూడు లోపలికి పోతే తాత సమాధిలా. ఏ తాత? మన తాత రోజ్ తాత. రోజ్ తాత ఇక్కడ కాదు కదా, చనిపోయింది. స్టైల్గా పడుకునింది. మేము పిల్లి పిల్లలు అందరూ తింటున్నాము, కానీ మా అమ్మమ్మకు మాత్రం ఇంకా పెట్టాల. ఎందుకంటే అరిటాకులో పెట్టాలంట వాళ్ళ ఊరి కోడలికి. మాటలు కానీ వచ్చి కాళ్ళు నొప్పులని కానీ పడుకున్న వరకు పడద్దు నీకు. అవన్నీ ఇప్పుడు నేను వీడియోలో పెట్టేస్తాను. ఆడకి పాత సంవత్సరానికి అదే చెట్లు అస్సలు లేదా
సమాధి కనపడుతుంది నీకు. కడితే నీకు తాకుతు కూడా. సో మనం ఇప్పుడైతే ఒక 2-3 కిలోమీటర్లైనా నడుచుకుంటూ ఊరు లోపల నుంచి పెన్నా నది లోపలికి వెళ్తున్నాం అనమాట. అక్కడ చాలా బాగుంటుంది, ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయొద్దు, చూడండి పెన్నా నది కూడా. అమ్మ ఈ ఇల్లు భలే ఉంది. ఇంకా గెస్ట్ హౌసా నీదే? ఏం మీ ఆడబట్టిన ఇవి ఉన్నాయా పెద్దయ్యా? నీకు బియ్యం పోసుకుంటున్నా బొట్టలు నీ వల్ల భయపడిందంట. ఇది బాత్రూమ్ ఇదే? బాత్రూమ్ ఉంది మా దేనికి మా ఫ్రీజ్ అందరికి కాదు. అయితే మనం పెన్నా నదికి ఎందుకు వెళ్తున్నాం అంటే, చిన్నప్పుడు మమ్మీ వాళ్ళు వెళ్ళే వాళ్ళంట అక్కడికి వెళ్ళి ఆడుకునేదానికి. బర్రెలు ఉంటాయి కదా, అవన్నీ తీసుకెళ్తుంటే వీళ్ళు పిల్లలు కదా ఆడుకునేదానికి వాళ్ళ వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళంట. సో అమ్మ మెమరీస్ కోసం ఇప్పుడు అమ్మకైతే అసలు నడిచే ఓపికే లేదు, కాళ్ళు అస్సలు బాగుండదు ఎక్కువసేపు నడిస్తే. అయినా కూడా మమ్మీ చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ నాకు చూపించాలని చెప్పి అలాగే ఒక వీడియో పెట్టుకుంటే కూడా ఆమెకు కూడా ఎప్పుడైనా చూసుకుంటే చాలా బాగుంటుంది కదా, అందుకని చెప్పి చాలా దూరం నడిచొచ్చింది. యాక్చువల్గా అయితే ఇక్కడ నన్ను తీసుకెళ్ళి చూపించే వాళ్ళు ఉన్నారు, కానీ అమ్మ వచ్చి చూపించాలనే ఎగ్జైట్మెంటే ఎక్కువ ఉంది. సో ఆమె కూడా వచ్చిందనమాట నడుచుకొని. చాలా అంటే చాలా దూరం నడిచాం మేము. మా ఈ చెట్టు అప్పుడు ఉండేదే నువ్వు చిన్నప్పుడు? నీళ్ళు లోడితే వచ్చింది నీళ్ళు ఫ్రెష్ నీళ్ళు. ఇప్పుడు కలిసి ఇదేం దిగబడిపోతుందా? దగ్గర నడుచుకుంటా వచ్చేదాన్ని బరువులు నీళ్ళు. ఇక్కడికి వచ్చేది. ఎంత చిన్న పిల్లవు మమ్మీ నువ్వు ఇప్పుడు? 8 ఏళ్ళలో నిన్ను బర్రెలు తోలుకునే దానికి రమ్మన్నారు, కొట్టించుకునేది. ఆ అబ్బాయి తేలిపోయేదాన్ని అందరు ఆడుకునేదానికి. అప్పుడు నీ బుజ్జి కాలు కదా, ఎలా వచ్చావు మరి? అప్పుడు బాగా ఏముంది, బాగా ఆడుకోవాలని కదా, ఊళ్ళో కంటే ఇక్కడ బాగా ఆడుతుంది. అమ్మ అరే చూడండి ఎడారిలాగా ఎట్టుందో, ఫ్రెష్గా ఉన్నాయా మమ్మీ నీళ్ళ? ఫ్రెష్ అబ్బబ్బబ్బా చూడు బుజ్జి చేపలు మమ్మీ, బుజ్జి చేపలు. ఇగో నీకు కనిపించలే బుజ్జి ఇదిగో ఇదిగో పుచ్చుకుంటేమా నాకు ఆ డౌట్ వచ్చింది. పుడితే పుట్టిన మా ఒక రోజుకి ఏం కాదు, ఇంకో వదిలేసుకో. మమ్మీ ఎంత హ్యాపీగా ఉందో అసలు, కాళ్ళు ఏం బాగాలేవు అయినా కానీ నీళ్ళల్లో ఇసుకలో తిరుగుతూ ఉంది. చూద్దాం తినేది కాదేమో, తినేది కాదు. అప్పుడైతే వచ్చేయి. మట్టి పడుతుందిరా పైన, రాగిరా రీ ఇచ్చాడు, ఆగు వదులు. బాగానే ఉన్నాయి. మా ఎరగడి చెట్లు ఇయ్యా.
అంతేనండి ఈ వీడియోకి ఇక్కడితో ఎండ్. ఇంత దూరం నడుచుకొచ్చాం మేము. లోపల ఎక్కడో ఉంది ఊరు అంతా, మొత్తం పొలాలు మొత్తం. కానీ కాళ్ళు నొప్పులు తర్వాత రోజు వచ్చాయి, కానీ ఆ రోజు ఏం అనిపించలేదు. నడుచుకుంటూ వెళ్తా ఉంటే చాలా బాగుండింది. ఇక్కడ చాలా బాగా పండుతుందంట వరి కూడా. పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు వీళ్ళకి అలర్ట్స్ కూడా వస్తాయి, పెన్నా వచ్చేస్తుంది, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పి. అయినా కూడా వెళ్ళరు వీళ్ళు ఇక్కడ నుంచి. ఎందుకంటే ఇక్కడ బంగారు భూములు అనేదో అంటారంట. చాలా అంటే చాలా బాగా పండుతుందంట వరి మాత్రము. కొంతమంది మా ఫ్యామిలీలో వాళ్ళు ఇక్కడే ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు. పిల్లలు ఎవరు లేరులేండి, ఇప్పటికి కూడా ఇక్కడ స్కూల్స్ అవన్నీ సరిగ్గా లేవు కాబట్టి చాలా మంది, అంటే ఇప్పుడు మేము వెళ్ళిపోయాం కదా, అలాగే చాలా మంది వెళ్ళిపోయారు అనమాట వీళ్ళ అన్నతమ్ముళ్ళంతా, మా తాతయ్య వాళ్ళు. అయితే మా అమ్మమ్మ వాళ్ళ మెమరీస్ ఇక్కడితో ఈ వీడియోతో అయిపోలేదు. ఇంకా రేపు ఒక వీడియో, ఎల్లుండి ఒక వీడియో పెడతాను, ఖచ్చితంగా చూడండి. పొలాల్లోకి మొత్తం తీసుకెళ్ళి చూపించారు నన్ను వీళ్ళు. ఆ వీడియో కోసం వెయిట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి.